నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కొన్ని కామెంట్స్ చేశారు ఏపీ రోడ్లకు సంబంధించి. రోడ్లు కనుక ఇలా ఉంటే మీ ప్రభుత్వానికి ఓట్లేం పడతాయని చెప్పేసి ప్రభుత్వ ప్రజెంట్ ఉన్నటువంటి R&B అధికారి ఎవరైతే ఉంటారో ఆయనతో ఈ మాట అన్నారు అన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. ఆ మాట ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది, ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ DVS గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్ రోడ్లకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇలాంటి రోడ్లు ఉంటే కనుక మీ ప్రభుత్వానికి ఓట్లు పడవు అని ప్రజెంట్ ఉన్నటువంటి RBI ఒక అధికారితో మాట్లాడారు అని అంటారు. ఆయన అసలు అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇలాంటి కామెంట్సే వచ్చాయి ఏపీ రోడ్లకు సంబంధించి. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో కూడా మళ్ళీ ఏపీ రోడ్ల ప్రస్తావన కూడా మళ్ళీ వచ్చింది. దీన్ని యాదృచ్ఛికం అనుకోవాలి, అసలు ఏ విధంగా తీసుకోవాలి ఏపీ రోడ్ల అంశాన్ని? అంత అధ్వానంగా ఉన్నాయి ఏపీ రోడ్లు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లే రేపటి ఎన్నికల ఫలితాన్ని నిర్దేశిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో రోడ్లపై ఉన్న గుంతలే రేపొద్దున అక్కడ ఎన్నికల ఫలితాన్ని నిర్దేశిస్తాయి అనేది వీటన్నిటి పట్ల మనకు తెలుస్తుంది. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని అద్దం పట్టాయి. రోడ్లు వేయకుండా మీకు ఓట్లు ఎట్లా వేస్తారు, ఈ రోడ్లపైన ప్రయాణించేవాడు ఎవడైనా మీకు ఓటు వేస్తారా అన్న ఆయన మాటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. నిన్న తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ముంపు మండలాల్లో తెలంగాణ ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ఆ బుట్టాయిగూడెం ఆ రోడ్డు మీద వెళ్తూ ఒక 10 కిలోమీటర్లు అతను నరకం చూశాడు. వెంటనే R&B CEని కలపమని ఉంటాడు. ఆ CEతో ఫోన్ చేసి ఏంటి రోడ్లు, నేను R&B మంత్రిగా పనిచేశాను గతంలో, ఇంత అధ్వాన్నంగా రోడ్లు ఉన్నాయి, మేము ఇంతకుముందు ఈ రోడ్డు వేయించాం, మేమేయించిన రోడ్డు కూడా మీరు కనీసం మరమ్మతులు కూడా చేయించుకోలేరా, ఆ ప్యాచ్ వర్కులు మీరు చేయించుకోలేకపోతే మేమే ఆ ప్యాచ్ వర్కులు కూడా చేపిస్తామన్న తుమ్మల సీరియస్నెస్ అక్కడ R&B CE అసమర్థతను తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుంది అన్నమాట. గతంలో కూడా మనం చూసాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక 5-6 నెలల క్రితం KTR మాట్లాడుతూ ఏమన్నాడు, ఒకసారి తెలంగాణ వాళ్ళందరినీ బస్సుల్లో ఏపీ రోడ్ల మీద తిప్పి తీసుకొచ్చామంటే ఇక మనకి BRSకి ఓట్లు అన్నాడు. అంటే ఇక్కడ రోడ్లంతా బాగున్నాయి, అక్కడ రోడ్లంతా అధ్వానంగా ఉన్న దీంట్లో అక్కడ ప్రభుత్వం ఎంత ప్రజలని కష్టపెడుతోంది, ఇక్కడ ప్రభుత్వం ప్రజలను ఎంత సుఖపెడుతోందన్న పోలిక అక్కడ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో మొత్తం రోడ్లన్నీ ధ్వంసం అయిపోయాయి. ప్రమాదాలు ఎక్కువ పెరిగాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య కూడా తీవ్రంగా పెరిగింది ఈ 5 ఏళ్లలో. మనం చూసాం ఆ NCRB లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రోడ్డు ప్రమాదాల్లో ఏ స్థానంలో ఉంది, 5 ఏళ్లలో రోడ్డు ప్రమాదాలు ఎంత పెరిగాయి, మృతుల సంఖ్య ఎంత పెరిగాయి, ఆ గాయపడిన వాళ్ళ సంఖ్య ఎంత పెరిగాయో కూడా చూసాం అన్నమాట. జనరల్గా ఏ ఊళ్ళో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే ముందు చూసేది రోడ్లు. అదేంటి, మౌలిక వసతుల్లో అతి ముఖ్యమైన ఇష్యూ. జీవన ప్రమాణాలు పెంచడానికి అక్కడ విద్య, వైద్యం, ఈ సదుపాయాలన్నీ అందాలంటే ముందు అక్కడ రోడ్లు బాగుండాలి. ఆ ఊరికి పంతుళ్ళు రావాలన్నా, వేరే ఊరికి మన పిల్లలు వెళ్ళి చదువుకోవాలన్నా, వేరే ఊళ్ళో వైద్యానికి ఇక్కడ ముసలాళ్ళు వెళ్ళాలన్నా ఆ రోడ్ల మీదే ప్రయాణించాలి. అలాంటి రహదారి వ్యవస్థనే ధ్వంసం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాజ్పేయి హయాంలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్స్ వచ్చాయి, స్వర్ణ చతుర్భుజి రోడ్లు అన్నమాట. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, వాజ్పేయి ప్రధానిగా మలేషియా ఆ దేశాలన్నీ తిరిగినప్పుడు అక్కడ 4 లేన్ రోడ్స్, 6 లేన్ రోడ్స్, 8 లేన్ రోడ్స్ చూసి ఇవి మనం ఎందుకు వేయకూడదు అని చంద్రబాబు ప్రధాని వాజ్పేయి పైన ఒత్తిడి చేశారు. అప్పుడు ఈ కొత్త మోడల్ ఆవిష్కృతమైంది, PPP అనే మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో. ఏం జరిగింది, స్వర్ణ చతుర్భుజ రహదారులు వచ్చేసాయి. ఆ పరిణామ క్రమమే ఇన్ఫ్రా డెవలప్మెంట్. వాజ్పేయి ప్రధాని తర్వాత గత 25-20 ఏళ్లలో దేశంలోనే రహదారులు
అద్భుతంగా మారాయన్నమాట. నీకు విమానాశ్రయాల అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా అక్కడే వచ్చేసాయి. మనకు తెలుసు హైదరాబాద్ ఫ్లైఓవర్స్ కానీ, ఆ తర్వాత ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడ పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఎంత అభివృద్ధి వాజ్పేయి ప్రధానిగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో మనం చూసాం. అప్పట్లో ఒక 5,000 కోట్లతోనే రహదారులు, సిమెంట్ రోడ్లు వేసేసారు జన్మభూమి అనే దాంట్లో. అసలు ఈ గ్రామాల్లో సిమెంట్ రోడ్లకి ఆద్యుడు చంద్రబాబు అన్నమాట. ఇలాంటి రోడ్లని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఏం చేశాడు? ధ్వంసం చేసేశారు. అంటే రోడ్లు గనక వేస్తే నాగరికత పెరుగుతుందనా? పిల్లలకి చదువు అవకాశాలు విస్తృతమవుతాయనా? ఒకవైపేమో నాడు నేడు అంటాడు, విద్యారంగంలో నేనెన్నో సంస్కరణలు తెచ్చానంటాడు, వైద్యంలో నేనెన్నో మెడికల్ కాలేజీలు పెట్టానంటాడు, కానీ రోడ్లన్నీ ధ్వంసం చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇవాళ కేవలం బటన్లు నొక్కటమే ముఖ్యమంత్రి పైన. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని సమపాళ్లలో తీసుకువెళ్ళాలి. నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశాడు. ఒకవైపు కేసీఆర్ కాళేశ్వరం కట్టాడు, అఫ్కోర్స్ అది మునిగితే మునుగుండొచ్చు, దెబ్బతింటే దెబ్బతిని ఉండొచ్చు, కానీ 1,00,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు. చంద్రబాబు 5 ఏళ్లలో 68,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జలయజ్ఞం టేకప్ చేసి 56,000 కోట్లు ఖర్చు పెట్టాడు. మరి రాజన్న రాజ్యం తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి జలయజ్ఞం అనేటటువంటి నవరత్నాల్లో 3వ రత్నమో 4వ రత్నమో ఏం చేశాడు? ఈ 5 ఏళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులు 30,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. అది కూడా జీతాలు ఆ పనులే, వాటికే అన్నమాట ఆ బడ్జెట్ కూడా. ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేశాడు, పేదల ఇళ్ళు నిర్లక్ష్యం చేశాడు. నిన్నే మనం చూసాం రాజ్నాథ్ సింగ్ అనకాపల్లిలో సీఎం రమేష్ నామినేషన్కు వచ్చి ధ్వజం ఎత్తాడు. మేము 22 లక్షల ఇళ్ళు ఇచ్చాము ఆంధ్రప్రదేశ్కి ఈ 5 ఏళ్లలో. 22 లక్షల ఇళ్ళు మేము ఇస్తే 2 లక్షల ఇళ్ళు కంప్లీట్ చేయలేదు. ఎక్కడ 22 లక్షల ఇళ్ళు కేంద్రం ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి 2 లక్షల ఇళ్ళు కూడా పేదలకి కట్టలేదంటే అంతకన్నా ఇంకా ఘోర వైఫల్యం ఏముంటుంది? అంటే రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పేదల ఇళ్ళు, హౌసింగ్ మొత్తం అంతటినీ దెబ్బతీశాడనమాట. కట్టుబడిని దారుణంగా దెబ్బతీశాడు. కన్స్ట్రక్షన్ రంగం కుదేలైపోయింది. ఫలితం నిరుద్యోగం పెరిగింది. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వాళ్ళు ఉపాధి కోల్పోయారు. ఇసుకంతానేమో స్మగ్లింగ్, ఏది ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా, రాయలసీమ నుంచి తమిళనాడు, రాయలసీమ నుంచి కర్ణాటక. గతంలో 4,000కు దొరికేటటువంటి ఇసుక 40,000 పెట్టి కొనాల్సిన పరిస్థితి. ఉత్తరాంధ్ర నుంచి ఒరిస్సా, జగ్గైపేట నుంచి తెలంగాణ, రాయలసీమ నుంచి తెలంగాణ ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిచ్చేస్తున్నారు. ఒక ఇసుకలోనే 40,000 కోట్ల అవినీతి అక్రమార్జన చేశారని పురంధేశ్వరి ఫిర్యాదులు చేసింది. కన్స్ట్రక్షన్ ఎంత కుదేలైంది, 40 లక్షల భవన కార్మికుల పొట్టగొట్టారంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలుగా ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యల్లో మనకు కనపడుతుంది. సో మరి ఈ కామెంట్స్ పైన వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ స్పందిస్తారా, లేకపోతే ఎలా స్పందిస్తారు? లేదా ఇందుకు ముందు కూడా కేసీఆర్ కామెంట్స్ చేశారు రోడ్లకు సంబంధించి, డబుల్ రోడ్లు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు అది చీకటిగా ఉందంటే ఏపీ రోడ్స్ అని. మరి అప్పుడేం మాట్లాడలేదు. మరి ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమైనా స్పందిస్తారా? అసలు ఎలా ఉంటుందని చూద్దామండి.